అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి విచ్చేసిన నందమూరి అభిమానులందరికీ, సినీ అభిమానులందరికీ హృదయపూర్వక స్వాగతం. చాలా 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 హ్యాపీగా, ప్రౌడ్గా ఉందండి నాకు ఇవాళ ఈ స్టేజ్ మీద మీ అందరి ముందు నిలబడ్డం. ఈ సినిమాకి పాటలన్నీ కాదు, ఇప్పుడే మన యానిమల్ పృథ్వీ గారు వచ్చారు. కాకపోతే అన్ని కళ్ళు అటువైపు తిరుగుతూ ఉన్నాయి. కళ్యాణ్ రామ్ గారు ఆల్రెడీ వచ్చేసారు. నెక్స్ట్ ఎన్టీఆర్ ఎప్పుడు వస్తారు అని మొత్తం అందరి చూపులు అటువైపే ఉన్నాయి. బట్ ఐ రిక్వెస్ట్ రఘురామ్, యూ ప్లీజ్ కంటిన్యూ. సో చాలా చాలా హ్యాపీగా ఉందండి. 2020 అనే ఇయర్లో సోలో బ్రతికే సో బెటర్ ద్వారా నో పెళ్ళి హే ఇది నేనేనా అనే సాంగ్స్ ద్వారా నేను లిరిసిస్ట్గా ఇండస్ట్రీకి పరిచయం అవడం జరిగింది. తమన్ గారు ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ అక్కడి నుంచి 5 ఇయర్స్లో నా ప్రస్థానం లాస్ట్ ఓజీలో హంగ్రీ చీటా అండ్ రీసెంట్గా సంక్రాంతికి వస్తున్నాలో లల్లాయిరే సాంగ్ దాకా కొనసాగింది. అండ్ ఎప్పటి నుంచో ఒక సినిమాకి అన్ని పాటలు మనం రాస్తే ఆ వచ్చే కిక్ అనేది వేరు, ఆ సింగిల్ కార్డ్ లిరిసిస్ట్గా వచ్చే ఓ రెస్పెక్ట్ అనేది వేరు. ఆ అవకాశం కోసం ప్రతి లిరిసిస్ట్ ఎదురు చూస్తుంటారు తన కెరియర్లో. అండ్ ఇది ఒక మైల్ స్టోన్ లాంటిది. నాకు అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అనే ఫిలిం ద్వారా నాకు ఈ అరుదైన ఒక గౌరవం దక్కింది. అండ్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మొట్టమొదటిగా మా హీరో నందమూరి కళ్యాణ్ రామ్ గారికి మనస్ఫూర్తిగా ఈ వేదిక ద్వారా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. కొత్త వారికి అవకాశం ఇవ్వడంలో ఎప్పుడు ఒక ముందంజలో ఉంటారు ఆయన. ఆయన ప్రోత్సహించినట్టుగా ఒక న్యూ టాలెంట్ని ఎవరు ప్రోత్సహించరని నాకు అనిపిస్తుంటుంది. అండ్ ఐఎమ్ వెరీ లక్కీ ఎన్టీఆర్ ఆర్ట్స్ లాంటి ఒక ప్రతిష్టాత్మకమైన బ్యానర్లో, అలానే అశోక క్రియేషన్స్తో నేను ఈ ఫిలింలో సింగిల్ కార్డ్ రాయడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు పరిచయం ఉన్న చాలామంది వ్యక్తులు అండ్ నాతో జర్నీ చేసిన చాలామందికి నా స్ట్రగుల్ ఒక సింగర్గా, మ్యూజిక్ డైరెక్టర్గా తెలుసండి. బట్ లిరిక్ రైటర్గా ఈ 5 ఇయర్స్ జర్నీ అనేది, ఇంత సక్సెస్ అనేది నేను ఏ రోజు నా కళలో కూడా ఊహించలేదు. ఇలాంటి వేదికల మీద ఇలా ఇక్కడ మీ అందరి ముందు నుంచి మాట్లాడతా అని. సో దీనికి ఒక చాలా బలమైన కారణం ఉందండి. మీ అందరి అనుమతితో మా అమ్మగారిని ఒకసారి వేదిక మీదకి పిలవాలనుకుంటున్నాను అండి. మమ్మీ ప్లీజ్. అంటే నేను ఎందుకని ఈరోజు అంటే నాకు తెలుసు ఆల్మోస్ట్ 15-16 ఇయర్స్ తర్వాత మా మమ్మీని ఒక ఫంక్షన్కి పిలిచాను. చిన్నప్పుడు నన్ను రియాలిటీ షోస్ అన్నీ నేను పార్టిసిపేట్ చేస్తున్న రోజుల్లో నాతో పాటు మా మమ్మీ తిరిగేవారు. అండ్ ఇప్పుడు చాలా ఇయర్స్ తర్వాత నేను ఏ షోకి సాధారణంగా ఆవిడని పిలవను, ఆవిడ టీవీలో చూడమని చెప్తుంటాను. బట్ ఇవాళ నాకెందుకో ఈ స్టేజ్ చాలా యాప్ట్ అనిపించింది. ఎందుకంటే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అనేది ఒక జెన్యూన్ మదర్ అండ్ సన్ మధ్యలో ఉన్న ఒక జెన్యూన్ ఎమోషన్ని ఒక నెక్స్ట్ లెవెల్లో చూపించిన ఒక సినిమా. రేపు April 18 రోజు మీరందరూ చూసినప్పుడు మీరు అది డెఫినెట్గా ఫీల్ అవుతారు థియేటర్ నుంచి వెళ్ళినప్పుడు. అండ్ నా లైఫ్లో ఇది రియల్ స్టోరీ. మా మదర్ ఒక రైటర్, పోయెట్ అండ్ ఆవిడ ఆల్ ఇండియా రేడియోలో కూడా అనౌన్సర్గా చేశారు చాలా ఇయర్స్. అండ్ తనకి ఫిలిం ఇండస్ట్రీ అంటే ఇష్టం అనమాట. బట్ తన టైమ్స్లో షీ కుడెంట్. అండ్ అది నా ద్వారా ఇక్కడ నేను ఎప్పుడు సర్ప్రైజ్ అవుతుండేవాడిని. ఇన్ని సాంగ్స్ నేను ఎలా రాశాను, నేను ఎప్పుడు ఏ బుక్స్ చదవలేదు, ఏ లిటరేచర్ చదవలేదు. ఇది నిజం. నాతో పరిచయం ఉన్న ప్రతి వ్యక్తికి తెలిసింది. బట్ ఎలా నేను ఇదంతా చేస్తున్నాను అంటే నాకు అర్థమైంది ఇదంతా మా మదర్ జీన్స్ అని నాకు అర్థమైంది. సో థ్యాంక్ యూ మమ్మీ. నన్ను ఇండస్ట్రీలోకి నేను వస్తానప్పుడు నా డెసిషన్ని యూ సపోర్టెడ్ మీ సో మచ్. ఇంత లాంగ్ జర్నీ 15 ఇయర్స్ తర్వాత ఈ రోజున మంచి సాంగ్స్తో మీ అందరి ముందు వస్తున్నాను. సో మదర్ రుణం ఎవరు తీర్చుకోలేరు. సో మా మమ్మీకి ఎంత చెప్పినా తక్కువే. బట్ ఈ వేదిక ద్వారా థ్యాంక్స్ చెప్తే బాగుంటుంది అనిపించింది. సో థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అమ్మ. అండ్ వన్స్ అగైన్ నన్ను కళ్యాణ్ రామ్ గారికి, సునీల్ గారికి పరిచయం చేసిన పల్నాటి సూర్యప్రతాప్ గారికి ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఈ జర్నీలో నేను కలుసుకున్న చాలా మంచి మిత్రులైన వ్యక్తులు అజనీష్ లోక్నాథ్ గారు, మా డైరెక్టర్ ప్రదీప్ గారు, శ్రీకాంత్ విస్సా గారు, వీళ్ళందరితో జర్నీ అనేది ఐ కెన్ నెవర్ ఫర్గెట్ అండి. అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ April 18 థియేటర్లో మీరు ఆ యూఫోరియా ఎగ్జాక్ట్గా ఇక్కడ ఎలా ఉందో దీనికి ఒక 100 రెట్లు థియేటర్లో మార్నింగ్ షో చూసినప్పుడు నేను ఫీల్ అవుతాను. నాకు కనిపిస్తుంది ఆల్రెడీ. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవ్రీవన్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అండ్
ఎవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. థ్యాంక్ యూ సో ఎవరిని మచ్. మర్చిపోయినా ఏం పర్లేదు, వాట్సాప్లో నాకు పంపించేసేయండి, నేను పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ రఘురామ్ గారు అండ్ అమ్మ, కంగ్రాచులేషన్స్ టు యూ టూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. స్వయం కృషి, రౌడీ ఇన్స్పెక్టర్ లాంటి సినిమాల్లో మనల్ని నవ్వి